ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీతో వరుసగా సమావేశమైన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో భూ కబ్జాల నిరోధానికి కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ కబ్జా నిరోధక చట్టానికి వెంటనే ఆమోదముద్ర వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో భూ కబ్జాలు పెద్ద సమస్యగా మారాయన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వానికి రోజువారీగా అందుతున్న 10 ఫిర్యాదుల్లో 6 భూ కబ్జాలకు సంబంధించినవేనన్నారు. కంప్యూటరీకరణలో చెక్స్ అండ్ బ్యాలెన్స్లో లేకపోవడం వల్ల నాయకులు, అధికారులు కుమ్మక్కై బలవంతంగా ప్రైవేటు భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని చెప్పారు. బాధితులు ఆ భూములతో ఎంతో కొంత అమ్మడానికి సిద్ధమైతే వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించి చేజిక్కించుకున్నారని ఆరోపించారు. ఇంటి పట్టాల పేరుతోనూ పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయన్నారు. అటవీ, బంజరు భూముల అక్రమణలకు లెక్కలేదన్నారు. అలాంటి అక్రమాలను కఠినంగా అణిచివేసేందుకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ఆమోదం కోసం పంపానన్నారు. సాధ్యమైనంత త్వరగా దానికి ఆమోదం తెలపాలని అమిత్ షాను కోరినట్టు చెప్పారు. ఇక ప్రివెన్షన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ బాట్ లెగ్గర్స్, డెకాయిట్స్, డ్రగ్స్ అఫెండర్స్, గూండాస్, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అనుమతి కోరమన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల గంజాయి, డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉందన్నారు చంద్రబాబు. ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి దీన్ని నియంత్రిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే గంజాయి, డ్రగ్స్ పూర్తి నియంత్రణ సాధ్యమవుతుందన్నారు చంద్రబాబు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమయ్యారు చంద్రబాబు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అభ్యర్థించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ బందరు పోర్టు మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు మరికొన్ని జాతీయ రహదారులపై రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించామని చెప్పారు చంద్రబాబు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం 10 లక్షల అప్పు చేసిందన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అప్పు తీసుకునే సామర్థ్యం జీరోకు పడిపోయిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించిందని వివరించారు. ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో గత అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా జరిగిన శాసనమండలి ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూటమిని గెలిపించారని, దాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు చంద్రబాబు. తొలి ఏడాదిలోనే 12.94% వృద్ధి రేటు సాధించామన్నారు. ఈ ఏడాది నుంచి 15% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. నితిన్ గడ్కరీకి పలు జాతీయ రహదారుల కోసం విజ్ఞప్తి చేశానన్నారు చంద్రబాబు. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డును వేగంగా పూర్తి చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. అమరావతికి 140 మీటర్ల వెడల్పుతో 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు గురించి గడ్కరీతో చర్చించారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి వచ్చే భక్తుల రద్దీ కారణంగా అటవీ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నందున ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ లేదా రహదారుల విస్తీరణ చేపట్టాలని కోరామన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు. అమరావతి, వినుకొండ, విశాఖపట్నం, మూలపేట రహదారులు వేగంగా పూర్తి చేయాలని కోరామన్నారు. మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. గడిచిన 5 ఏళ్లు వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులంటే దిగ్గజ సంస్థలు భయపడే పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టేందుకు పేరొందిన సంస్థలు ఏపీలో ముందుకు వస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో 49,000 కోట్ల పెట్టుబడితో పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు టాటా రెన్యూవబుల్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ NREDCAPతో అగ్రిమెంట్ చేసుకుంది. ఇందులో భాగంగా సంస్థకు భూముల మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం సహకారం అందించనుంది. మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, CSK విజయానంద్ సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ CEO MD దీపేష్ నందా, NREDCAP MD కమలాకర్ బాబు అగ్రిమెంట్ చేసుకున్నారు. సీఎం చంద్రబాబు ముందు చూపుతో టాటాతో ఒప్పందం జరిగిందన్నారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందన్నారు లోకేష్. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను అధిగమించేందుకు ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతంగా చేయాలని NREDCAPను లోకేష్ ఆదేశించారు. ఏపీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ CEO దీపేష్ నందా. పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో ఏపీలో సర్కారుకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామన్నారు. 7 గిగావాట్ల వరకు స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కేంద్రంగా మారుతుందన్నారు. మరోవైపు AI వినియోగం ద్వారా పౌర సేవలు, పాలనా సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటామన్నారు మంత్రి లోకేష్.
పాలనలో సాంకేతికత వినియోగాన్ని వేగవంతం చేస్తామన్నారు. ఉండవల్లి నివాసంలో మంత్రి సమక్షంలో సాంకేతికత సహకారంపై వాధ్వానీ ఫౌండేషన్ తరపున వాధ్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈఓ ప్రకాష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మధ్య అగ్రిమెంట్ జరిగింది. టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఏపీ సిద్ధంగా ఉందన్నారు లోకేష్. ఏఐతో పాటు పాలనలో మార్పులు తీసుకురావడం వల్ల ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం అన్నారు వాధ్వానీ ఫౌండేషన్ అధికారి ప్రకాష్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగుల్లో టెక్నికల్ స్కిల్స్ పెంచడం ద్వారా వేగవంతమైన సేవలు అందుతాయన్నారు. డిజిటల్ లెర్నింగ్లో భాగంగా అత్యాధునిక ఏఐ కోర్సులు అందిస్తామన్నారు.